నీ ఏంద్రా బాయ్, పోయి 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 ఫస్ట్ మ్యాచ్ పంజాబ్తో పెడతారు అనుకుంటే ఈ ఎస్ఆర్హెచ్తో పెట్టారు. ఇప్పుడు ఏం చేయాలో నాకేం అర్థమైతలేదు. ఏంటి కోహ్లీ బ్రో, భయపడుతున్నావా? ఎస్ఆర్హెచ్తో మ్యాచ్ అంటే భయం నా బయోడేటాలో లేదు. నేనెందుకు భయపడతా? మరెందుకు భయ్యా మాతో మ్యాచ్ వద్దంటున్నావు? లేదు, ఈ హైదరాబాద్ వాళ్ళు ఈరోజు మా స్టేడియంలో 200 కొడదాం అనుకుంటున్నారా లేకపోతే 300 అని ఆలోచిస్తున్నా అంతే. లేదు బ్రో, అది మీ బౌలింగ్ మీద ఆధారపడి ఉంటుంది. మేము 300 కొడదాం అనుకుంటున్నాం, కాకపోతే మీ బౌలింగ్ ముందు నాకు అది కూడా తక్కువే అనిపిస్తుంది. అయ్యో, మీకు కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉందనుకుంటా. కాన్ఫిడెన్స్ కాదు బ్రో, మీ బౌలర్ ఫుల్ టాస్ వేస్తే దాన్ని ఎక్కడికి పంపించాలో ఆలోచిస్తాం. పోనీ యార్కర్ వేస్తే దాన్ని ఎక్కడ పంపించాలో ఆలోచిస్తాం. బౌన్స్ వేస్తే దాన్ని ఎక్కడ పంపించాలో ఆలోచిస్తాం. మొత్తానికి మాత్రం బాల్ మాత్రం గ్రౌండ్లో మాత్రం ఉండదు, గ్రౌండ్ బయటే ఉంటుంది. ఇది నా ప్రామిస్. బ్రో ఇవన్నీ కాదు, మా బ్యాటింగ్ లైనప్ చూసి ఒకసారి మాట్లాడు. మీరు 200 300 కొడితే మేము చూస్తూ ఊరుకుంటామా? మేము కొడతాం, మా దగ్గర స్ట్రెంత్ ఉంది. మేము 200 300 వరకు కొట్టగలం బ్రో. ఏంటి 200 300? మా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రీ క్లాసెన్ వీళ్ళందరూ తలుక్కున్నారనుకో, జస్ట్ పవర్ ప్లేలోనే కథ మొత్తం సగం అయిపోతుంది. మీరు అలాగనే మాట్లాడండి. మ్యాచ్ అయిపోయిన తర్వాత స్కోర్ బోర్డ్ చూస్తే తెలుస్తుంది ఎవరిది ఎక్కువ ఉంటుందో ఎవరు తక్కువ ఉంటుందో. స్కోర్ బోర్డ్ కూడా చూస్తాం, తర్వాత ఫ్యాన్స్ నుంచి వచ్చే ట్రోల్స్ కూడా చూస్తాం, అలాగే వాళ్ళు వేసే మీమ్స్ కూడా చూస్తాం, అలాగే మీరు కూడా చూస్తారు మీ మీద ఎన్ని మీమ్స్ వస్తున్నాయి అనేది. ఓకే, ఫైనల్గా ఒక డీల్. ఒకవేళ ఆర్సీబీ గెలిస్తే మేము హైదరాబాద్ బిర్యానీ తినిపిస్తాం. ఒకవేళ మేము గెలిస్తే మీ ఆర్సీబీ ఫ్యాన్స్ మొత్తం సైలెంట్గా ఉంటారు. అది చూసుకోముందు. అది కుదరని పని, కానీ మా ఆర్సీబీ ఫ్యాన్స్ అస్సలు సైలెంట్గా ఉండే వాళ్ళే కాదు. సరే చూసుకుందాం బ్రో. ఓకే చూసుకుందాం.